ఏపీపీజీ సెట్ 2024 నుంచి ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి అప్లికేషన్ అప్రూవ్ అయ్యి వెరిఫై అయిన అప్లికేషన్ అయితే ప్రింట్ తీసుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు. అట్లాగే రిజిస్ట్రేషన్లో మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ అనేవి కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాటిని రిజెక్ట్ చేసి ఆ సర్టిఫికేట్స్ని అయితే రీఅప్లోడ్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారనమాట. సో ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది. వాళ్ళకి వచ్చిన రిజిస్ట్రేషన్ ఫామ్స్లో సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి ఇక్కడ అప్రూవ్ చేసిన అయితే ప్రింట్ అయితే మనం తీసేసుకోవచ్చు. అప్రూవ్ అవని వాటిని మాత్రం మనం రీఅప్లోడ్ చేయాలన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఎనేబుల్ చేశారు. సో రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా, అది అప్రూవ్ అయిందా లేదా అనేది అయితే మాత్రం ఇక్కడ చూసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే అది దేనివల్ల రిజెక్ట్ అయింది అనేది చూసి సో మీరు ఆ ప్రాబ్లమ్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ సర్టిఫికేట్ ఏదన్నా రాంగ్గా పెట్టుండా అట్లా అయితే మనకు అక్కడ ఆ ప్రాబ్లం అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాడు కాబట్టి సో అది మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. సో మనం అది చెక్ చేసుకోవడానికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మన హాల్ టికెట్ నెంబర్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకైతే చూపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడికి వచ్చేసి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లోకి వచ్చేసి మన హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ది అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అని అయితే చూపిస్తుంది. అంటే నా అప్లికేషన్ అయితే ఇంకా వెరిఫై అవ్వలేదు. వెరిఫై అయిన వాళ్ళకి మాత్రం ఇక్కడ పైన చూపిస్తుంది అంటే వెరిఫైడ్ బై ది వెరిఫికేషన్ ఆఫీసర్ అని చెప్పని అయితే ఉంటుంది. ఎవరికైతే మన అప్లికేషన్ ఏదైతే రిజెక్ట్ అయ్యిద్దో వాళ్ళు మాత్రం ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. అంటే వాళ్ళు రిజెక్ట్ చేసింది ఏదైతే మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారో దాన్ని మనం ఇక్కడ రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అదనమాట ఈరోజు వచ్చిన న్యూస్ అయితే ఇది. సో ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళంతా కూడా మీదైతే వెరిఫై చేసుకోండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయని వాళ్ళు మీ డీటెయిల్స్ మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, రిమైనింగ్ ఈడబ్ల్యూఎస్ ఇట్లా డిగ్రీ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ వెరిఫికేషన్ అయితే అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయలేదో మీరైతే మీ ప్రూఫ్స్ అనేవి దగ్గర పెట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసేయండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది అయితే కూడా చూసుకోండి. సో మనకి ఈ వెరిఫికేషన్స్ అయిపోతేనే మనం వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అవుతాం కాబట్టి మనము ఈ వెరిఫికేషన్ అయిందా లేదా అనేది అయితే అప్ టు డేట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మన ఏపీపీసీ 2024కి సంబంధించి నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే డేట్స్ చేంజ్లో కానీ నేనైతే వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తానన్నమాట.